హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దశ్వి కిచెన్. ఈరోజు మన ఛానల్లో పచ్చికందులు బంగాళదుంపతో కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎటువంటి మసాలాలు లేకుండా ఈజీగా మనం ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను 1 కప్పు వరకు పచ్చికందులను అయితే తీసుకున్నాను. మనకి ఈ సీజన్లో ఇవి ఎక్కువగా దొరుకుతాయండి, కాబట్టి తప్పకుండా ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి. ఈ పచ్చికందుల్లోకి కాంబినేషన్గా వంకాయలు కానీ బంగాళదుంప కానీ వండుకోవచ్చు. ఇక్కడ నేను ఒక బంగాళదుంపను అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ కూడా పోపు దినుసులు వేసుకోవాలి. ఇందులో తుంచిన 2 ఎండుమిరపకాయలు వేసుకొని పోపు కొంచెం వేగిన తర్వాత మధ్యలోకి కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. అలానే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మీడియం సైజులో ఉండే 2 టమాటోలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని టమాటాలని మగ్గనివ్వాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. టమాటాలు ఇలా మెత్తగా మగ్గిన తర్వాత మనం శుభ్రంగా కడిగి ఉంచుకున్న కందుల్ని వేసుకోవాలి. అలానే కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇక్కడైతే నేను బంగాళదుంప ముక్కల్ని పెద్దగానే కట్ చేసుకున్నాను. కొద్దిగా ఎక్కువగా ఉడికించుకుంటాం కాబట్టి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. కూరని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం అన్నీ కూడా సరిపోయే లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్తో 2 గ్లాసుల వరకు నీటిని పోసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక 3 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే చూసారు కదా కర్రీ అనేది ఎంత బాగా ఉడికిపోయిందో. కందులు బంగాళదుంపలు కూడా చాలా బాగా ఉడికిపోతాయి. ఇంతేనండి, ఎటువంటి మసాలా యూజ్ చేయకుండా మనం సింపుల్గా కందులు బంగాళదుంప కర్రీని ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి.